ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలను చేపట్టారు. సాయంత్రం 4:41 సచివాలయం మొదటి బ్లాక్లోని ఛాంబర్లో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు చేసి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 5 హామీలకు సంబంధించిన దస్త్రాలపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4:41 సచివాలయం మొదటి బ్లాక్లోని తన ఛాంబర్లో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబు నాయుడుకి వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి దస్త్రంపై సీఎం మొదటి సంతకం చేశారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్పై రెండో సంతకం, సామాజిక పింఛన్లు 4,000కు పెంపు దస్త్రంపై మూడవ సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం, నైపుణ్య గణనపై 5వ సంతకం చేశారు. पृथिव्या विष्णु देवत्वं परमस्य वित्से विजक्रमे पृथिवे मेषयेता क्षेत्राय विश्वमनुषे तस्यन् వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలతో భేటీ అయిన వైఎస్ జగన్ పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడదామని సూచించారు. ఎన్నికల ఫలితాలపైన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తూనే ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీలతో నిర్వహించిన భేటీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీ, జనసేన హనీమూన్ నడుస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి కొంత గడువిచ్చిన తరువాత శిశుపాలుడు మాదిరిగా చంద్రబాబు తప్పులను లెక్కించి గట్టిగా పోరాటం చేద్దామని సూచించారు. ఇప్పటికీ 40% మంది ప్రజలు వైసీపీ వైపే ఉన్నారని, ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు మర్చిపోవద్దని వెల్లడించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని, మనపై కేసులు పెట్టినా భయపడొద్దని కోరారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీలో నోరు మెదపకుండా కట్టడి చేసే అవకాశం ఉందని జగన్ అన్నారు. ప్రభుత్వ తీరు, ఎన్నికల ఫలితాలపై విశ్లేషించుకున్న తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాటాలు చేద్దామని పేర్కొన్నారు. ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా దీన్ని నిలబడగలిగితే, ముందుకు తీసుకొని పోగలిగితే ఈ పోరాటాన్ని ఆటోమేటిక్ గా శిశుపాలని 100 పాపాలు ఫాస్ట్ గా ఎరోడ్ అయిపోతాయి. అంటే ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోమని కోరుతాం. ఎన్ని బహుశా నేను చెప్పేటివన్నీ కూడా మీ అందరికీ కూడా తెలియనేటివి కాదు. కేవలం నేను మీ అందరికీ గుర్తు మాత్రమే చేస్తా ఉన్నా. కష్టాలు రావడం అన్నది సర్వసహజం. కష్టాలు ఇలా మనం ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతాను. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పర్యటన ముగించుకొని ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎంకు దేవాదాయ శాఖ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ఆలయ ఈవో ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు తొలిసారిగా ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం తిరుమలలో వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న సీఎం మధ్యాహ్నం ఇంద్రకీలాద్రిని సతీమణి భువనేశ్వరి, కుమారుడు మంత్రి నారా లోకేష్, సతీమణి బ్రాహ్మణి, మనవడు దేవాంష్తో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, దేవాదాయ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆలయ ఈవో తదితరులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. దర్శన అనంతరం ఆలయ అర్చకులు చంద్రబాబు కుటుంబ సభ్యులకు తీర్థప్రసాదాలు అందజేసి శాలువాలతో సత్కరించారు. చంద్రబాబు రాక సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. సమయపాలన, క్రమశిక్షణ, వినయం జీవితంలో ఎంతో ముఖ్యమని ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ఇష్టపడే పనిలో కష్టపడినా నష్టం లేదన్నారు. అమరావతి రైతులు కొద్దిమంది అయినా సరే మహిళలతో సహా అలుపు లేకుండా ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు వచ్చినా 1631 రోజులు ఉద్యమం చేయటం ఒక చరిత్ర అని అన్నారు. రైతులు రాజధాని కోసం ఇష్టంతో ఉద్యమం చేశారు కాబట్టే చివరకు విజయం సాధించారని తెలిపారు. జీవితంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయమని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని ట్రస్టులో వృత్తి నైపుణ్య విద్యా కోర్సులు పూర్తి చేసిన వారికి ముప్పవరపు వెంకయ్యనాయుడు సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని ఒకటే ఉండాలని, ఒకచోటే పెట్టాలని, చట్టసభ, ప్రభుత్వ పరిపాలన, శాసన వ్యవస్థ ఒకచోట ఉంటేనే సమన్వయంగా ముందుకు వెళ్లడానికి సాధ్యమవుతోందన్నారు. రాజధానిని కేంద్రీకరించి అభివృద్ధి వికేంద్రీకరించాలన్నారు. ప్రజల కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రకృతితో ప్రయాణించడం, అందరితో కలిసి సమన్వయంగా ఉండడం, జీవితంలో క్రమశిక్షణ పాటించడం, దేశభక్తి కలిగి ఉండడం, తోటివారి పట్ల ప్రేమాభిమానం కలిగి ఉండడం, మనకు ఉన్న దానిలో పంచడం జీవితంలో ఒక భాగం కావాలన్నారు. పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలని, విదేశాలకు వెళ్లినా తిరిగి వచ్చేయాలని చెప్పారు. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలను మంచిగా చూసుకోవాలని, వారి ద్వారా నేర్చుకునే పాఠాలు, తెలివి జీవితంలో ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. క్రమబద్ధమైన జీవితాన్ని అలవర్చుకోవాలని చెప్పారు. ప్రజలకు చేతనైన సేవ చేయాలన్నారు. డబ్బు సాయం చేయటానికి అందరికీ స్తోమత లేకపోయినా నైపుణ్యాలను, జ్ఞానాన్ని పంచవచ్చన్నారు. స్వర్ణభారత్ ట్రస్టులో వృత్తి విద్యా నైపుణ్య శిక్షణ కోర్సులైన కంప్యూటర్, ఎంబ్రాయిడరీ, ఏసీ మెకానిక్, బైక్ మెకానిక్, సెల్ ఫోన్ రిపేరింగ్, నర్సింగ్, బ్యూటిషనరీ మొదలైన కోర్సులు గ్రామీణ ప్రాంతాల్లో యువతీ యువకులకు ఉచితంగా నేర్పించబడి భోజనం, వసతి సదుపాయం కల్పించి 30 రోజుల నుండి 45 రోజుల్లోపు కోర్సులు పూర్తి చేయించి ఉద్యోగ అవకాశాలు స్వర్ణభారతి ట్రస్ట్ ద్వారా కల్పిస్తున్నామని అన్నారు. నెల్లూరు, హైదరాబాదు, విజయవాడలో స్వర్ణభారత్ ట్రస్టులున్నాయని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆశించకుండా సమాజానికి కొంత సేవ చేయాలని స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రారంభించి సేవ చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయ కామెంట్ కావచ్చు. కింద 1631 రోజులు సుదీర్ఘ ఉద్యమానికి స్వస్తి. 1631 రోజులు నిరాటంకంగా అమరావతిలో ఉన్న రైతులు కొద్దిమంది అయినప్పటికీ మహిళలతో సహా అలుపు లేకుండా ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా 1631 రోజులు చరిత్ర. దీన్ని స్వాతంత్రోద్యమ చరిత్ర అంటే ఆ రోజు చాలా సంవత్సరాలు నడిచింది. అది దేశానికి అంతా సంబంధించిన విషయం. ఇది రాజధానికి సంబంధించిన భూముల విషయంలో అక్కడున్న ప్రజలు పట్టుదలతో, మహిళలు అలాగే పురుషులు కూడా
ఉద్యమాన్ని కొనసాగించి నిన్న ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు అమరావతి మన రాజధాని అని ప్రకటించిన తర్వాత ఉద్యమానికి నిన్న వాళ్ళు స్వస్తి పలికారు. మనందరం కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉండేవాడి తల ఎదుర్కోండి మండి యొక్క మాత్రం ఉపయోగం ఉంది. రాజధాని అవసరం. నేను విషయం ఇదైపోయింది కాబట్టి చెప్తున్నాను. నేను ఇదే స్వర్ణ భారత ట్రస్ట్లో ఉన్నాను. అప్పుడు మొదట్లో స్పష్టంగా చెప్పాను. నా ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను ప్రముఖ దినపత్రికకి. ఏంటంటే రాజధాని ఒకటే ఉండాలా. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాజధాని రైతులు, అభిమానులు, టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసం నుంచి సచివాలయం వరకు దారి పొడవునా రోడ్డుకు ఇరువైపులా నిల్చున్న రైతులు పూలు చల్లుతూ స్వాగతించారు. చంద్రబాబు కారులో నుంచి రైతులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాజధాని రైతులు ఘనస్వాగతం పలికారు. ఈరోజు సాయంత్రం ఉండవల్లిలో తన నివాసం నుంచి వెలగపూడి సచివాలయానికి బయలుదేరిన చంద్రబాబుకు సీడ్ యాక్సిస్ రోడ్డులో దారి పొడవునా పూలు చల్లి అఖండ స్వాగతం పలికారు. అమరావతికి మంచి రోజులొచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. క్రెయిన్ సాయంతో భారీ గజమాల వేసి తమ అభిమానం చాటుకున్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు భారీగా తరలివచ్చారు. దారి పొడవునా రైతులకు అభివాదం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు సాగారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు తిడితే జగన్ విజయసాయిరెడ్డికి వినిపించలేదా అని టీడీపీ నేత బుద్ధ వెంకన్న ప్రశ్నించారు. కొడాలి నాని, వంశీ తాటాకు చప్పుళ్లకు విజయసాయిరెడ్డి మురిసిపోయారని అన్నారు. ఎక్కడో ఏదో ఒక ఘటన జరిగితే విజయసాయిరెడ్డి దానిపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో విజయసాయిరెడ్డి, జగన్ వైసీపీ నేతల నోళ్లను ఎందుకు అదుపు చేయలేదని బుద్ధ వెంకన్న నిలదీశారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు. వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు తిడితే జగన్ విజయసాయిరెడ్డికి కనిపించలేదా అని ప్రశ్నించారు. కొడాలి నాని, వంశీ అనే పిల్ల తాటాకు చప్పుళ్లకు మీరు మురిసిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగులోకి వాళ్ళు వస్తే తప్పని ఎందుకు చెప్పలేదన్నారు. దాడులు చేయవద్దని తమ నాయకులు ముందే చెప్పారన్నారు. ఎక్కడో ఏదో ఒక ఘటన జరిగితే విజయసాయిరెడ్డి రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ 5 ఏళ్లలో విజయసాయి, జగన్ వైసీపీ శ్రేణుల నోళ్లు ఎందుకు అదుపు చేయలేదు, ప్రభుత్వం పోగానే పిల్లరుపులు అరుస్తున్నారంటూ బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర దోచేశారని వాటిపై విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. నిజంగా మేము దాడులు చేయాలని అనుకుంటే ఇలా ఉంటుందా పరిస్థితి అని ప్రశ్నించారు. కక్ష సాధింపు రాజకీయాలు వద్దని తమ అధినేత చంద్రబాబు ప్రకటించారని, జగన్ ఎప్పుడైనా ఇలా ఒక్క ప్రకటన చేశారా అని నిలదీశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం అద్భుతంగా జరిగిందని, దానిని డైవర్ట్ చేయడానికే విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టారని, సింహాలు, పులులు అన్నవాళ్లు అధికారం పోగానే పిల్లులైపోయారా అని బుద్ధ వెంకన్న ఎద్దేవా చేశారు. మాట్లాడుతున్నాం, భారతి గారి మీద మాట్లాడామా, మా ప్రభుత్వం వచ్చింది, భారతి గారి మీద మాట్లాడామా, అది మా సంస్కారం. మేము మాట్లాడడం కూడా ఆడవాళ్ళ మీద మేము మాట్లాడాం. ఆ రోజు నిండు సభలో చంద్రబాబు గారిని ఏడ్పించి అదే చంద్రబాబు గారు శపథం చేశాడు లోపల, మీరు చేసిన అవమానానికి మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని. మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడుతున్నాను చంద్రబాబు. అది చంద్రబాబు నాయుడు గారి సత్తా. వాళ్ళు ముసలి కన్నీరు కారుస్తుంటే ఎవరు దాన్ని క్షమించరు. విజయసాయిరెడ్డి నువ్వు ఒక నక్కవి, నువ్వు ఒక సెక్యూరిటీ, మొత్తం మిమ్మల్ని చట్టపరంగానే శిక్షిస్తారు. మీరు చేసినటువంటి అన్యాయాలు, మీరు చేసినటువంటి భూదందాలు, మీరు చేసినటువంటి స్కాములు, 16 నెలలు జైల్లో ఉండి వచ్చినటువంటి మీకు ప్రజలు ఓటేసి గెలిపించినందుకు ప్రజలు నానా ఇబ్బంది పడి ఓట్ల రూపంలో మిమ్మల్ని తరిమి కొట్టారు. అయినా సిగ్గులేదు మీకు? పార్టీని రద్దు చేసుకుంటారు. 11 సీట్లు వస్తే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షం వచ్చింది 23 సీట్లు. రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ విలేజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బిహెచ్ రవీంద్రరాజు, ఎం అప్పలనాయుళ్లు నూతనంగా కొలువు తీరిన తెలుగుదేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగస్తులు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. జీపీఎస్ను వెంటనే రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏపీ గ్రామ రెవెన్యూ అధికారులు రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్లుగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ఈ సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించాలని కోరారు. గతంలో 43% ఫిట్నెస్ ఇచ్చిన చంద్రబాబు అలాగే ఈ రాష్ట్రంలో కూటమిలో కీలక పాత్ర వహించిన కొణిదెల పవన్ కళ్యాణ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో సిపిఎస్ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఓపీఎస్ విషయంపై పవన్ కళ్యాణ్ 1 సంవత్సరంలో పరిష్కారానికి శ్రీకారం చుడతామని చెప్పడం చాలా శుభపరిణామమని, దానిలో భాగంగా గత ప్రభుత్వంలో ఉద్యోగులు వద్దన్న మొండిగా తీసుకున్న నిర్ణయం జీపీఎస్ను వెంటనే రద్దు చేసి ఓపీఎస్ కోసం పవన్ కళ్యాణ్ కృషి చేసి ముఖ్యమంత్రితో చర్చించి ఓపీఎస్ విషయంలో ఉద్యోగులకు సంబంధించి అన్ని సమస్యలపై న్యాయం చేస్తారని ఉద్యోగులు నమ్ముతున్నారని చెప్పారు. అలాగే గత ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ఉద్యోగులను మోసగిస్తూ అతిపెద్ద జేఏసీలుగా చెప్పుకుంటున్న ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, అప్పటి ఎన్జీఓ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు గత ప్రభుత్వంతో వారి సొంత ప్రయోజనాల కోసం ఉద్యోగులను మోసం చేయడం జరిగిందన్నారు. అలాగే ఉద్యోగులకు రావాల్సిన ఇతర బకాయిల విషయంలో కూడా ఉద్యోగుల పక్షాన లేకుండా రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డిని, మంత్రులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని పొగడడం తప్పితే ఉద్యోగుల సమస్యల గురించి పట్టించుకున్న పరిస్థితులు లేవన్నారు. సభ్యులు అదే మన ప్రజలకి చేరువవుతాయి. ఆ చేరువైన సమక్షంలోనే ఈరోజు ఎంత మెజారిటీ 164 సీట్లు కూటమి సాధించిందంటే ఉద్యోగులు కీలక పాత్ర. దాంట్లో ఈ రాష్ట్రంలో ఉద్యోగులు చైతన్యం చేయడంలో ఐక్యవేదిక చైర్మన్గా ఉన్న మన కేఆర్ సూర్యనారాయణ గారు చాలా కృషి చేశారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆయన ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు న్యాయం చేయాలని చెప్పి గవర్నర్ గారికి తీసుకెళ్లడంతో ఆయన ఉద్యోగులకి ఓటోదని చట్టం చేయమని అడిగారు. తప్పే ఉందండి, అందరికీ ఓటోదని ఉద్యోగుల జీతాలు పడతాయి. ఆ చట్టం చేయమన్నారు ఉద్దేశంతో తీసుకెళ్తే కొంతమంది సంఘాలు, కేవలం భజన సంఘాలు ఉన్నాయి రాష్ట్రంలో. ఆ భజన సంఘాల వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. దాంట్లో ముఖ్యంగా ఏపీ జేఏసీ అమరావతి బొప్పరాజు వెంకటేశ్వర గారు, గతంలో ఉన్న బండి శ్రీనివాసరావు గారు ట్రైన్గా చూసి అక్కడ పరిస్థితులు. ఎందుకంటే జాయింట్ సబ్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంటే అక్కడ ఉన్న సీఎస్ జవహర్ రెడ్డి గారిని పొగడడం, అక్కడ ఉన్న సజ్జల గారిని పోవడం, ఇంకొకరు పోవడం తప్పితే ఉద్యోగుల సమస్యలను మాట్లాడలేదు. నేరుగా 2-3 సార్లు పరిస్థితి చూసాం అక్కడ పరిస్థితి. కూటమి విజయం సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని పటమట రామాలయం సెంటర్లో నిన్న పెరుమాల చందు బాలరాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఎలమంచిలి రవి ఈ కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసి జనసేన నాయకులకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. పవన్ అనే నేను నినాదంతో పటమటలో ఒక ఉత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. కూటమి విజయం సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని పటమట రామాలయం సెంటర్లో నిన్న పెరుమాళ్ల చందు బాలరాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే యలమంచిల రవి కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకమని అన్నారు. పవన్ అనే నేను నినాదంతో పటమటలో ఒక ఉత్సవం జరుగుతోందని పేర్కొన్నారు. అనంతరం 11, 12, 13, 14 డివిజన్లకు చెందిన జనసేన నాయకులు పాసం సుజాత, మాకినేని నీరజ, ఎడ్లపల్లి శివనాగరాజు, రామాయణపు కోటి, సాంబయ్యలు మాట్లాడుతూ కూటమి ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఊహించలేదన్నారు. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనే గెలిచి రికార్డు సృష్టించిందని చెప్పారు. పవన్ నిర్ణయానికి ప్రజలు సహకరించి గొప్ప విజయాన్ని అందించారని అన్నారు. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు 100% విజయోత్సవం చేసుకుంటున్న ఆయన పవన్ కళ్యాణ్ గారు ఓట్ తీసుకున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ అను నేను అనే పదంతో ఈరోజు వీళ్ళు ఇక్కడ ఒక ఉత్సవంలాగా చేసుకుంటున్నారు. మా పటమట్లో జనసేన అంటే కొణిదెల ఫ్యామిలీకి సంబంధించి అందరూ ఆయన మెగా ఫ్యామిలీ సోదరులు సోదరీమణులు అందరూ ఈరోజు పండగలాగా కార్యక్రమం చేసుకున్నారు. దాని సందర్భంగా కేక్ కట్ చేసి అంతా ఇక్కడ టపాసులు పేల్చి అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నారు. దానికి సందర్భంగా వీళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కూటమి ఇంత విధంగా గెలుస్తుందని మేము అనుకోలేదు.
చాలా బాగా కూటమి గెలిచింది. మా 21కి 21 వచ్చి పవన్ కళ్యాణ్ గెలిచారు అని అంటే మేమందరం వేరే మహిళలు జనసేన మొత్తం అందరం గెలిచినట్టుగా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా సంతోషం ఈ రకంగా పంచుకుంటున్నాము. జై జనసేన. ఈరోజు ఒక చారిత్రాత్మక విజయం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి ప్రజలందరూ కూడా వారి సహకారాన్ని అందిస్తూ ఒక ప్రపంచం స్థాయిలోనే ఒక గొప్ప విజయాన్ని అందించారు. ఆ విజయాన్ని ప్రతీకగా ఈరోజు జరిగిన ప్రమాణ స్వీకారం పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వటం జనసేన శ్రేణుల్లో ఒక ఉత్సాహాన్ని నింపారు. ఆ సందర్భంగా ఈరోజు సెలబ్రేషన్ జరుగుతున్నాయి. పటమట 11వ డివిజన్ 12, 13, 14 జనసేన పార్టీ అందరూ కార్యకర్తలు, నాయకులు, వీరమహిళలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం, బాణాసంచా కాల్చి అందరికీ శుభాకాంక్షలు తెలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. జై జనసేన. కూటమి కలిసింది, చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు గారు గెలిచారు, చాలా ఆనందంగా ఉంది. దేశంలో ఉండే కుళ్ళంతా పోతుంది, అంతా సమగ్రంగా ఉంటుంది. జై జనసేన. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలిచి మంత్రిగా ప్రమాణం చేయడంతో గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోదండ రామాలయంలో స్వామివారికి పొంగలు సమర్పించి 1001 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. పవన్ కళ్యాణ్తో పాటు జనసేన అభ్యర్థులు నిలబడి అన్ని స్థానాలు గెలుచుకోవడంతో తమ గ్రామస్తులు, జనసేన నాయకులు ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో అమెరికా తెలుగుదేశం సమన్వయకర్త కోమటి జయరాం, గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్, చేనేత విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ రోజున ఇప్పటం గ్రామంలో మా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం సందర్భంగా నేను అనే ఒక మాట అనాలి అని ఈ రోజున దేవుడికి మొక్కుకుని మా పార్టీ కార్యదర్శి అయినటువంటి బెల్లంకొండ వెంకటనారాయణ దంపతులు దాని ప్రకారం ఇవాళ ఇక్కడ ఈ మొక్కు చెల్లించే కార్యక్రమంలో మాతో పాటు ముఖ్య అతిథిగా పెద్దలు ఎన్ఆర్ఐ విభాగం చెందినటువంటి కోమటి జయరాం గారు కూడా ఇవాళ ముఖ్య అతిథిగా హాజరైనందుకు ఆయనకి నమస్కారాలు చెప్తూ, ఇప్పటం ప్రపంచ పటంలో గుర్తింపు పొందినటువంటి గ్రామం. ఒక చిన్న గ్రామం అయినప్పటికీ కూడా ఎవరికి తెలియని దాని నుంచి ఇప్పటమంట అని యావత్ ప్రపంచమంతా కూడా గూగుల్ సెర్చ్ కొట్టి చూసుకునేటటువంటి చర్చకి ఆస్కారం తీసినటువంటి గ్రామం ఇది. అదే విధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పడేస్తాను అని శపథం చేసినటువంటి గ్రామం ఇది. చూసారు మీరందరూ కూడా, ఓటు శీలనివ్వను అనే ఒక నినాదంతో మొదలైనటువంటి గ్రామం ఇది. ఇక్కడి నుంచి మొదలు పెట్టినటువంటి ప్రస్థానం ఇవాళ మళ్ళా ఇక్కడ మేము 1001 కొబ్బరికాయలు సీతా కోదండ రామాలయం ముందు కొట్టుకుని ఈ రోజున ఇప్పటం గ్రామంలో ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామ సభలో, ఇక్కడ ఆవిర్భావ సభలో ఏదైతే ఇప్పటం గ్రామ రైతులంతా కూడా స్వచ్ఛందంగా ఆ రోజు సభ జరుపుకోవడానికి భూములు ఇచ్చిన సందర్భంగా ఆ రోజున ఆ మీటింగ్లో ఇప్పటం సభ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలని చెప్పి ఆ రోజున చెప్పారో, అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా ఈ రోజున ఆయన మాటకు కట్టుబడి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఒక తరం నాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల, అలాగే యువత భవిష్యత్తు అంధకారం అయిపోయింది. వీటన్నిటికీ వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున జైల్లో పెట్టిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నేనున్నాను, మనందరం కలిసి పొత్తు పెట్టుకొని వైసీపీ రాక్షస ప్రభుత్వాన్ని దించుదామని చెప్పి ఆ రోజు చెప్పిన సందర్భం. మరి ఇప్పటం గ్రామ ప్రజలందరూ కూడా సీతారాముల కోదండ రామాయణంలో 101 కొబ్బరికాయ మొక్కుబడి 1001 కొబ్బరికాయ మొక్కుబడి అదేవిధంగా పొంగలు కూడా చేసుకోవటం, ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషం. గత పరిపాలన కన్నా మిన్నగా యువతకి ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా ఆగిన పోలవరం, అదేవిధంగా అమరావతి, మన రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతి ఉండే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని, ప్రజలు అనుకున్న ప్రజాపాలన ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారు ముగ్గురు కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఇప్పటం గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మంత్రుల కేటాయింపుల్లో జనసేన పార్టీ బీసీ ఎమ్మెల్యేలకు అన్యాయం జరిగిందని రాష్ట్ర హైకోర్టు న్యాయవాది, ఏపీ ఫిషర్మెన్ జేఏసీ చైర్మన్ సైకం రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీట్ల కేటాయింపులో గానీ, మంత్రి పదవుల కేటాయింపుల్లో గానీ ఆ పార్టీ అగ్రకుల వారికి అగ్రతాంబూలం ఇచ్చిందని ఆరోపించారు. మంత్రివర్గ కూర్పులో మత్స్యకారులకు నేటి ప్రభుత్వం మొండి చేయి చూపించిందని వ్యాఖ్యానించారు.
ప్రెస్ క్లబ్లో ఏపీ ఫిషర్మెన్ జేఏసీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సైకం రాజశేఖర్ మాట్లాడుతూ మంత్రివర్గంలోకి మత్స్యకార సామాజిక వర్గం నుండి కొల్లు రవీంద్రను తీసుకున్నందుకు ఫిషర్మెన్ జేఏసీ తరపున తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు. బీసీ కులాలలో అత్యధిక జనాభా కలిగిన మత్స్యకారులు ప్రత్యక్షంగా పరోక్షంగా 120 అసెంబ్లీ స్థానాలలోని అభ్యర్థుల గెలుపు ఓటములను శాసించగలరని అన్నారు. దశాబ్దాల నుండి మత్స్యకారులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో రాజకీయ పార్టీలు విఫలం చెందాయని, మంత్రులు కేటాయింపుల్లో కూడా మత్స్యకారులకు అన్యాయం చేశారన్నారు. నూతనంగా కొలువు తీరుతున్న ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గం నుండి 5గురికి మంత్రి పదవులు కేటాయించగా, రెడ్డి సామాజిక వర్గానికి 3 మంత్రి పదవులు, కాపు సామాజిక వర్గం నుండి 4గురికి మంత్రి పదవులు కేటాయించారన్నారు. కమ్మ, రెడ్డి, కాపు సామాజిక వర్గాలకు వారి జనాభా దామాషాకు మించి మంత్రి పదవులు, అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరులకు కేటాయించుకున్నారన్నారు. యాదవ కులానికి 2 మంత్రి పదవులు, యాదవ సహా కులం కురబ సామాజిక వర్గానికి 1 మంత్రి, గీత సామాజిక వర్గానికి 2 మంత్రి పదవులు కేటాయించారని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యంగా బీసీ కులాల్లో అత్యధిక జనాభా కలిగిన మత్స్యకార కులాలకు టీడీపీ తీవ్ర అన్యాయం చేసిందని చెప్పారు. మంత్రివర్గ కూర్పులో మత్స్యకారులకు నేటి ప్రభుత్వం మొండిచేయి చూపిందన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పిన సామాజిక న్యాయాన్ని ఆయన అమలు పరచలేదన్నారు. జనసేన పార్టీలోని బీసీలకు ముఖ్యంగా మత్స్యకారులకు అన్యాయం జరిగిందని చెప్పారు. జనసేన పార్టీకి మత్స్యకారులు అండగా నిలబడి అఖండ మెజారిటీని జనసేన పార్టీకి ఇచ్చిన విషయం గుర్తించాలని, తక్షణమే జనసేన నుండి మంత్రివర్గంలోకి మత్స్యకారులకు లేదా సోదర బీసీ కులాలకు అవకాశం కల్పించాలని ఏపీ ఫిషర్మెన్ జేఏసీ తరపున డిమాండ్ చేశారు. 3 సీట్లతో పాటుగా మంత్రివర్గంలో మత్స్యకారులకు 2కి క్యాబినెట్లో అవకాశాలు కల్పిస్తారనుకుంటే ఒకళ్ళకే అవకాశం కల్పించారు. నేను ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఒక మత్స్యకారుడికి అవకాశం కల్పించినందుకు మా జేఏసీ తరఫున తెలుగుదేశం పార్టీకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే, జనసేన పార్టీ 3 మంత్రివర్గంలో 3 ఉంటే 3 కూడా కాపు సమాజానికి చెందిన 2, అలాగే కమ్మ సమాజానికి చెందిన 1, 3 కూడా కమ్మ సమాజం నుంచి జనసేన క్యాబినెట్లో ఉన్నారు. అంటే బీసీలు మంత్రులుగా పనికిరారా? మత్స్యకారులు మంత్రులుగా చేయలేరా? పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారుల పక్షపాతి, బీసీల పక్షపాతి, బీసీల కులాల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారులు లేదా బీసీలని మంత్రివర్గ క్యాబినెట్లోకి ఎందుకు తీసుకోలేదు? 2 పార్లమెంట్ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఆ 2 సీట్లు కూడా కాపులకే ఇచ్చుకున్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.